నమస్తే. ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక ముందు కఠిన చర్యలు కూడా లేని ప్రతిసారి అమలు. WP గౌరవనీయులైన హైకోర్టు నంబర్ 116/2024 తీర్పు ప్రకారం ద్విచక్ర వాహనదారులు రక్షిత హెల్మెట్, మోటార్ వాహనాల చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమాలు, శిక్షాపరమైన నిబంధనలు మొదలైన వాటి యొక్క దుష్ప్రభావాల గురించి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు కోర్టు సిబ్బందులు, న్యాయవాదులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో శిరస్త్రానం మోటార్ వాహనాల చట్టం మరియు దాని క్రింద రూపొందించిన నియమాలు తెలిపి వాటిని వినియోగించకపోవడం వల్ల జరిగే దుష్ప్రభావాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞానసువర్ణరాజు, సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సన్యాస్ నాయుడు, ప్రెసిడెంట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ అంటే హెల్మెట్ పెట్టుకున్నాను నడపాలని. నడపలే నడిపేవాడు కూడా కాదు, ఆ పిల్లల డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఎంతమంది నోబడి తీసుకోవాలి. Also the authorities said of the motor vehicle act, nobody is enforcing that rule. But what are the consequences of not wearing helmet? తెలుసా? చెప్పినట్టు 1000 రూపాయలు ఫైన్, 1000 రూపీస్ ఫైన్. ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు ఫైన్ వేయలేదా ఇక్కడ నుంచి? బికాస్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకోరండి, హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలని. ఎందుకంటే మనకి అవగాహన ఉన్నది